తిరుపతి నగరంలోని చేపల మార్కెట్లో తూనికల కొలతల శాఖ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు గల ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్లు పొందని దుకాణాలకు పెనాల్టీ విధించారు. అలాగే వినియోగదారులకు ఇస్తున్న చేపలు ఫ్రెష్గా ఉన్నాయా లేదని, అలాగే చేపలను పంపుతున్న కంపెనీలకు ప్రభుత్వ పర్మిషన్ ఉందా లేదని పరిశీలించారు. తనిఖీలో 15 దుకాణాలకు పెనాల్టీ విధించక ఒక దుకాణాన్ని సీజ్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తిరుపతి డిస్ట్రిక్ట్ వచ్చాను. ఈరోజు జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా మన కన్జ్యూమర్ ఫారం అధ్యక్షుడు రాజారెడ్డి సారు సలహా సూచన మేరకు నేను ఫుడ్ సేఫ్టీ తరఫున, తర్వాత లీగల్ మెట్రాలజీ తరఫున సారు, తర్వాత ఈ ఫిష్ మార్కెటు, ఈ చేపలు రొయ్యలు బయట నుంచి వచ్చే సీ ఫుడ్ క్వాలిటీ ఎట్టుంది, కలర్స్ ఏమైనా వేస్తున్నారా, తూడికి కొలతలు ఉన్నాయా లేదా, అది దానికి ఏమన్నా లేబుల్ డిక్లరేషను, ఏ బెస్ట్ బిఫోర్ ఏమైనా ఉందా లేదా అనేది ఒకసారి ఇన్స్పెక్ట్ చేసామని వచ్చాము. చూసాం. జనరల్గా అయితే అంత కంగారు అయితే బాగా ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఎదురు ఇంకోటి సీ ఫుడ్ ఉంది, దాని మీద లేబుల్ డిక్లరేషన్ ఒక దాంట్లో లేదు, అదే నత్తలని. మిగతా దానికి కూడా కంపెనీ లేబులే ఉంది. బెస్ట్ బిఫోర్ కానీ దానికి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, కంపెనీ అడ్రస్ ఉన్నాయి. కొంత ఈ వెయిటేజ్ లీగల్ మెట్రాల తరఫున కొంచెం దాన్ని అడిట్ చేశారనేది సార్ అంటున్నారు, సార్ మాట్లాడతారు. ఈ వినియోగదారులు కూడా ఈ సరుకు చేపలు కానీ రొయ్యలు కానీ సీ ఫుడ్ ఏది కొనాలనుకున్నా కొనేటప్పుడు చూడాలా, అదేదో చేప మొప్పల కింద కలర్ మారినట్టు బ్లాక్ కలర్ ఉంటే ఓల్డ్ స్టాక్ అని, తర్వాత దానికి ఏదైనా స్మెల్ సింక్ అయినట్టు ఉంటే కూడా పబ్లిక్కే వ్యాపారస్తుని దండించినప్పుడు 10 మందిలో వాడికి భయం ఉంటుంది. మనం రొటీన్గా తీసుకుంటుంటే పోతుంటే కామన్ అయిపోతుంది. వినియోగదారుడే రారాజు కాబట్టి వాళ్ళే గద్దించాలా, ప్రశ్నించాలా అడిగినప్పుడే. దీనిలో భాగంగానే ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని టీ స్టాల్స్ రోడ్డు పక్కలోనే చూసాము. ఒక టీ స్టాల్లో మాత్రం కలర్ పొడి వాడుతున్నట్టుంటే కలర్ టీ పడేసి వాళ్ళకి సలహా సూచన ఇవ్వడం జరిగింది. తర్వాత అందరికీ కూడా ఫుడ్ రిజిస్ట్రేషన్ అప్లై చేయమని చెప్పాము. ఈ చేపల వ్యాపారస్తులకు కానీ మిగతా చిరుగు వ్యాపారస్తులకు కానీ FSSAI రిజిస్ట్రేషన్ తీసుకోండి అని చెప్పాము.